హాయ్ గైస్! లాస్ట్ వీడియోలో మురుకులు పిండిని ఎలా చేసుకోవాలో చూసాం కదా! సో, ఆ వీడియో ఎవరైనా చూడలేదు అంటే దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెకౌట్ చేయండి. సో, ఈరోజు నేను మీకు మురుకులు చేసే విధానం చెప్తున్నాను. సో, ముందుగా నేను ప్లేట్‌లో 1 ½ గ్లాస్ మురుకుల పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసుకున్నాను. ఇక్కడ వెన్న అనేది కంపల్సరీ కాదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. వెన్న వేసుకుంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటది. అలాగని మరీ ఎక్కువ వేసుకుంటే బటర్ మురుకుల్లాగా మరీ సాఫ్ట్‌గా అయిపోతదనమాట. సో, అలా కాకుండా జస్ట్ 1 ½ గ్లాస్ పిండికి 1-2 టేబుల్ స్పూన్స్ వెన్న అనేది సరిపోతది. సో, వెన్న మొత్తం పిండిలో బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, మనం మురుకులు చుట్టే దాంట్లో ఈ పిండిని కొంచెం యాడ్ చేసుకొని, ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా మురుకులు నీట్‌గా పెట్టుకోవాలి. సో, ఇప్పుడు వేసిన వెంటనే కదిపేయకుండా జస్ట్ ఒక నిమిషం పాటు వదిలేస్తే అది కొంచెం గట్టి పడతది. సో, మనకు తిప్పేటప్పుడు కూడా మురుకులు విరగకుండా ఉంటాయి. సో, ఇప్పుడు ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. మనకు మురుకులు రెడీ అయిపోయా లేదా తెలుసుకోవాలంటే మనకి ఇలాగ బబుల్స్ ఒస్తాయి కదా ఆయిల్‌లో, అవి కొంచెం తగ్గిపోయాయి అంటే మనకి మురుకులనేది రెడీ అయిపోతది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.